డాక్టర్ విస్తారి శంకర్రావు గారు, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయపు తెలుగు శాఖ అధ్యక్షులు, అలాగే విశిష్ట అతిథిగా ఈ వేదిక మీద ఉన్నటువంటి మురళీ కుమార్ గారు, విశ్రాంత ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, శివకుమార్ గారు, ఈ సంస్థ వ్యవస్థాపకురాలు, ఈరోజు ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఆలూరి రామస్వామి పూర్ణావతి తెలుగు చారిటబుల్ ట్రస్ట్, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, సోదర ప్రవాసాంధ్ర మిత్రులు. ఇప్పుడు విస్తారి శంకర్రావు గారు చెప్పినట్లు మనకి దూరం పెరిగిన కొద్దీ బంధాలు పెరుగుతాయి, భాష పట్ల మమకారం పెరుగుతుంది. అందువల్లే మనందరినీ ప్రపంచంలో ఏ మూల ఉన్నప్పటికీ మనందరినీ కలిపేది ఒక 3 అక్షరాలు, తెలుగు అనే పదం. ఆ తెలుగు అనే పదం మన యొక్క ఆత్మీయతకు కలయికు కారణమైతే ఇక్కడ చెన్నైలో ఉభయ తెలుగు రాష్ట్రాల తర్వాత అత్యధిక సంఖ్యలో తెలుగువారు ఉన్న ప్రాంతం ఈ చెన్నై. చారిత్రాత్మకంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, భౌగోళికంగా, భాషాపరంగా, సాహిత్యపరంగా తెలుగు తమిళ జాతుల మధ్య ఉన్నటువంటి బంధం చాలా ప్రాచీనమైనటువంటి బంధం. ఇక్కడ తెలుగువారు వలస ఏర్పడడం అనేది పల్లవరాజుల కాలం నుంచి ఉన్నది. అట్లాగే తెలుగు రాజులైనటువంటి శాతవాహనులు, విజయనగర రాజులు, నాయక రాజులు, వీళ్ళందరూ కూడా ఈ చెన్నై ప్రాంతాన్ని ఏలినటువంటి స్థితి. ఈ ముఖ్యంగా మన మూలాల్ని తరిచి చూసుకోవాల్సినటువంటి సమయం ఇది. అందువల్ల ఈ తమిళనాడు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి తెలుగు వారిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ప్రవాసాంధ్రులు, 2 నివాసాంధ్రులు. ప్రవాసాంధ్రులు అంటే ఒక 3 తరాలు 2 తరాల వెనక నుంచి ఇక్కడ ఉన్నటువంటి వారు ఉద్యోగ నిమిత్తం కానివ్వండి, వ్యాపార నిమిత్తం కానీ మన ప్రాంతం వదిలి ఇక్కడికి వచ్చి వారి రంగాల్లో స్థిరపడి అత్యున్నతమైనటువంటి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి తెలుగువారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే వారికి ఒక ప్రాంతం ఉంటుంది, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ పలానా ప్రాంతం నుంచి వచ్చామని చెప్పుకోవడానికి. ఆ తరాలు దాటి ఇంకా వెనక్కి వెళితే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు దాటితే వారికి ఒక ప్రాంతం అంటే ఉండదు చెప్పుకోవడానికి. వారు ఇక్కడే ఎన్నో తరాలుగా ఉంటున్నారు కాబట్టి వారికి దీంట్లో ఈ తమిళ రాష్ట్రంలో ఒక భాగమయ్యే, సంస్కృతిలో భాగమై వారి యొక్క మూలాలు కూడా మర్చిపోయినటువంటి విషయం. ఒక ప్రవాసాంధ్రుడిగా నేను చెప్పేది ఏంటంటే, పరరాష్ట్రంలో లేదా పరదేశంలో మనం నివసిస్తున్నప్పుడు ముందుగా ఆ సంస్కృతిలో భాగం కావాలి, ఆ భాషను నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ ఆ సంస్కృతిలో భాగమవుతూ మమేకమవుతూ మన ఉనికిని మనం కాపాడుకోవాలి. అది ముఖ్యమైనటువంటిది. మన ఎన్ని తరాలు ఇక్కడ ఉన్నప్పటికీ మనం విడివిడిగా ఒక కూటమిలాగా బ్రతికినట్లయితే ఇక్కడ సంస్కృతితో మన భాగం కాకుండా, ఒక అనుబంధం లేకుండా పెరిగినట్లయితే అది మంచి పద్ధతి కాదు. కాబట్టి సంస్కృతిలో భాగం అవ్వాలి, మమేకమవుతూ మన మురికిని మనం కాపాడుకుంటూ మనకి చేతనైనటువంటి సహాయ సహకారాలని అక్కడ ఉన్నటువంటి సమాజానికి మనం అందించాలి. అలాగే ఇక్కడ తెలుగువారు లేనటువంటి పల్లె కానీ జిల్లాలు కానీ ఎక్కడ కనపడవు. 40% పైగా తెలుగు మూలాలు ఉన్నటువంటి వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. అయితే కాలక్రమంలో ఏమవుతుందంటే వారి యొక్క ఉనికిని కోల్పోతూ మన జనాభా నమోదులో వాళ్ళు తమిళులుగానే గుర్తించబడుతున్నారు. తమిళులుగా నమోదు చేసుకోవడం వల్ల సరైనటువంటి గణాంకాలు తెలుగువారి మూలాల గురించి తెలియడం వల్ల పైగా ఉన్నారని మనం నమోదు చేసేటప్పుడు మనం తెలుగువారిగా నమోదు చేసుకుంటే అది తప్పనిసరిగా మన తెలుగువారి సంఖ్య ఎంతో తెలుస్తుంది. మీ అందరికీ తెలిసినట్లుగా 1611లో వెంకటాద్రి నాయుడు గారు బ్రిటిష్ వారికి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చినటువంటి ఒక రాజపత్రంలో ఈ తెలుగు
ఈ రాజపత్రం అనేది లీజుకి ఇవ్వటం జరిగింది ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియా కంపెనీకి. అది తెలుగులో ఉన్నది ఆ పత్రం. అంటే దాన్ని బట్టి ఏంటంటే మన మూలాలు చాలా సంవత్సరాలుగా చాలా తరాలుగా ఉన్నాయి. ఆ పత్రం ఇప్పటికీ విజయనగరంలో ఉన్నటువంటి ఒక మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నది. మీ అందరికీ తెలుసు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కాబడ్డాయి. ఆ తర్వాత 1956లో నిజాం సంస్థానంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం మీ అందరికీ తెలుసు. తర్వాత ఇటీవల 2014లో మళ్ళా మనం 2 రాష్ట్రాలుగా విభజింపబడ్డాం. ఎన్నో శతాబ్దాలుగా సంగీత సాహిత్య వైభవాల కోసం ఇక్కడ కృషి చేసినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. సమయాభావం వల్ల వాళ్ళ పేర్లన్నీ నేను చదవట్లేదు, కానీ వారి యొక్క కృషి ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యానికి సంగీతానికి కృషి చేసినటువంటి వారు ఎంతోమంది. అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి మీరందరూ కూడా సంగీత సాహిత్య వాసనలతో పెరిగినటువంటి వారు. మీ తరానికి తెలుగు భాష నేర్చుకుంటూ మరి ఇక్కడ మీ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ హార్దిక శుభాభివందనలు. విషయానికి వచ్చినట్లయితే సామాజిక సేవ అనేది మన జీవితంలో ఒక అంతర్భాగంగా ఉండాలి. ఈ సేవ అనే పదం చాలా సున్నితంగాను సరళంగా అనిపిస్తుంది, కానీ భావం మాత్రం చాలా లోతైనటువంటిది. ఒక సమాజం నిర్మాణం కావాలంటే మన పాత్ర చాలా ఉంటుంది. మనం సమాజం నుంచి చాలా తీసుకుంటాం. కాబట్టి సమాజానికి మళ్ళీ తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ సామాజిక సేవ అనగానే చాలామంది అనుకుంటారు ఇది చాలా పెద్ద మొత్తంతో కూడుకున్నటువంటిది, నగదు రూపంలో చాలా అందజేయాలనుకుంటారు. సమాజ సేవకి నగదుకి ఎటువంటి సంబంధం లేదు. సమాజ సేవ అనేది దానం పంచితేనో వెండి బంగారాలు పంచితేనో అది సేవ కాదు. అది అవసరమైనప్పటికి కూడా అది లేకుండా కూడా మనసు పంచాలి. పడిపోతున్నట్టు మనిషిని నేవదీస్తే సమాజ సేవే. ఒక వృద్ధుడు రోడ్డు దాటలేకపోతే అతను సేవ చేస్తే అది కూడా సమాజ సేవే. పర్యావరణాన్ని కాపాడు కోసం మన పొరుగువారు వీధుల్ని అపరిశుభ్రంగా ఉంచితే దాన్ని ఎదుర్కోవడం కూడా అది సమాజ సేవే. ఇలా ప్రతి అంశంలోనూ సేవాగుణాన్ని మనం అలవర్చుకున్నట్లయితే తప్పనిసరిగా అది సామాజిక సేవ కింద వస్తుంది. డబ్బుతో చేయాల్సిన పనులు కాకుండా పెద్ద పెద్ద పనులన్నీ కూడా మనం డబ్బుతో ముడిపడి ఉన్నప్పటికీ డబ్బు లేకుండా కూడా చాలా కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఇలాంటి సమాజ సేవ చేయడం వల్ల ముఖ్యంగా మనని మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనలో మానవత కోణం పెరుగుతుంది. 10 మందికి మనం సహాయపడగలిగినట్లయితే మనలో కూడా ఒక నాయకత్వ లక్షణము, ఒక బాధ్యతతో కూడినటువంటి జీవితాన్ని మనం అలవర్చుకోవడానికి, మనం మార్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే వ్యక్తిత్వ వికాసానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక కుటుంబం కనుక బాగున్నట్లయితే ఆ కుటుంబంలో ఒక పెద్ద ఆ కుటుంబాన్ని నిలబెట్టగలిగినట్లయితే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. మంచి సమాజం ద్వారా ఒక మంచి ప్రాంతం ఏర్పడుతుంది. మంచి ప్రాంతాల ద్వారా రాష్ట్రాలు, తర్వాత దేశం. ఇలా ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా దేశ భవిష్యత్తుకి మనంతా కూడా దోహదపడినటువంటి వాళ్ళు అవుతాం. సజ్జన మార్గంలోనూ తర్వాత అట్లాగే సన్మార్గంలో నడిపించే సమాజం ద్వారా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనం సృష్టించిన వాళ్ళు అవుతాం. అందుకే పెద్దలు అంటారు మానవ సేవే మాధవ సేవ. అంటే మనుషుల్ని సేవించడం భగవంతుని కొలిచినట్టని. తర్వాత పరహితే పరమం ధర్మం, అంటే ఇతరులకు ఉపయోగపడేదే గొప్ప ధర్మంగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే దీంట్లో మన సమాజ సేవలో చాలా ఉంటాయి. అన్నదానం కానీ, విద్యాదానం కానీ, అట్లా జ్ఞానదానం కానీ, ఇలా రకరకాలైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలని చెట్లు నాటడం దగ్గర నుంచి ఎన్నైనా కానీ మనం చేసినట్లయితే తప్పనిసరిగా ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి మనం బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా మనం ఒక సమాజానికి ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించినటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. అలాగే యువతను ముఖ్యంగా సామాజిక సేవలో కనుక వాళ్ళని మనం భాగస్వాములుగా చేయగలిగినట్లయితే వారి యొక్క శక్తి చాలా మనకన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, వారికి ఉన్నటువంటి నైపుణ్యం కానీ ఇతరులకి చక్కగా తీసుకువెళ్ళగలరు. మీ అందరికీ తెలుసు భారతదేశం ఒక యువత ఎక్కువగా ఉన్నటువంటి దేశం. ఆ సాధన సంపత్తిని కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే మంచి ఆలోచనలతో కొత్త తరమైనటువంటి యువత రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే
పిల్లలు చదువు అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలకి చదువు చెప్పించడం కానివ్వండి, రక్తదానాలు చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా వ్యక్తిగత స్థాయిలో కానీ లేకపోతే సామూహికంగా కానీ రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మనకు ఉన్నటువంటి సమయాన్ని వెచ్చించుకోవచ్చు. సామాజిక సేవ ఎక్కడి నుంచి ప్రారంభం కావాలంటే అందరికీ ఉన్నది 24 గంటలే, ఎక్కువగా ఎక్కడి నుంచి మనం అప్పు తెచ్చుకోలేము. రోజుకి 10 నిమిషాలు పక్కవాడి గురించి ఆలోచిస్తూ మన సామాజిక సేవలో కనుక భాగమైనట్లయితే ఇల్లు కదలకుండా కూడా మనం ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతాం. ముందు అది కావాలంటే ఏంటంటే మన ఇంటి దగ్గర నుంచి మనం ఎప్పుడైతే ప్రారంభిస్తూ మన పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు, వారు కూడా అదే బాటలో ప్రయాణించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ సేవా గుణం అనేది కొన్ని అనువంశిక లక్షణాలను బట్టి కూడా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని కుటుంబాల్లో వారు పెరిగినటువంటి వాతావరణం కూడా వారు అలాంటి కార్యక్రమాలకి, సంగీత కార్యక్రమాలు, సంగీత కుటుంబంలో పెరిగితే సంగీతం అబ్బినట్టు, సాహిత్యపరంగా కొన్ని లక్షణాలు వచ్చినట్టు, సామాజిక సేవా పరంగా కూడా వారసత్వంగా ఆ పరంపరగా వచ్చేంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని కూడా మనం అందిపుచ్చుకొని చేయొచ్చు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈరోజు చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే శివకుమార్ గారు తల్లిదండ్రుల పేరు మీద ఈ కార్యక్రమం, ఈ చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించడం చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే మన తల్లిదండ్రులు మన ఉన్నతి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, అలాగే మనం మన పిల్లల కోసం త్యాగాలు చేస్తాం. ఇది ఒక పరంపరగా కొనసాగుతున్నటువంటి దశలో తల్లిదండ్రులు మర్చిపోకుండా వారి యొక్క కృషి వల్ల, వారు చేసినటువంటి త్యాగాల వల్ల ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం అనేది గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆశయాలను ముందుకు వెళ్ళడం కోసం ఇలాంటి కార్యక్రమం శివకుమార్ గారు చేయడం, ఆమె నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. ఆమె ఇప్పుడు డాలస్ వచ్చినప్పుడు కూడా ఆమె ఇచ్చిన క్షణం తిరిగి లేకుండా మేము ఎక్కడ ఏ కార్యక్రమాలు చేస్తే కొంచెం దూర ప్రయాణమైనా కానీ మాతో పాటు ప్రయాణం చేసి సంగీత కార్యక్రమం కానివ్వండి, సాహిత్య కార్యక్రమాల్లో కూడా అనునిత్యం పాల్గొన్నటువంటి వ్యక్తి. అవి స్వతహాగా వచ్చినటువంటి కొన్ని లక్షణాల వల్ల మనం 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత కార్యక్రమాన్ని చేయడం. ఈ కార్యక్రమం కేవలం ఏదో ఒక మొహమాటం కొద్దో లేకపోతే ముఖస్థితి కోసం చేసే కార్యక్రమం కాకుండా నిరంతరం ఆ సేవా భావంతో ముందుకు వెళ్ళాలని మనందరం ఆమెను ఆశీర్వదిద్దాం.